నమస్కారం. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని శ్రావణ నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణం. వ్రతాలకు నోములకు ప్రసిద్ధి అయిన శ్రావణంలోనే మరికొన్ని పర్వదినాలు వస్తాయి. అందుకే దీన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా పిలుస్తారు. ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు, గుమ్మాలకు కట్టే పసుపు కుంకుమలు, మహాలక్ష్ముల రూపంలో వచ్చిపోయే ముత్తైదువలు, సంప్రదాయ వస్త్రాల్లో మెరుస్తూ ఇల్లంతా కలిగతిరిగే ఆడపడుచులు, ఇలా శ్రావణం అంటేనే ఓ సందడి, ఓ ఆనందం. సిరి సంపదలతో పాటు విద్య, ధ్యానం, సంతానం, ఆరోగ్యం, కీర్తి, శక్తి, విజయాలను ప్రసాదించమంటూ అష్టలక్ష్ములను కొలిచే ఈ మాసంలో మరికొన్ని పర్వదినాలు ఉన్నాయి. శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. తెలుగు మాసాల్లో ఇది 5వ నెల. పూజలకు, నోములకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉండే ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి ప్రీతికరమని చెబుతాయి శాస్త్రాలు. ఈ రోజుల్లో ఉపవాస దీక్షలు పాటిస్తూ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో పూజిస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయట. నవవధువులు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ముత్తైదులకు తాంబూలాన్ని ఇవ్వడం పరిపాటి. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలను ఇచ్చి సత్సంతానాన్ని ప్రసాదించే ఈ వ్రత విశేషాన్ని కృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఉపదేశించాడని ప్రతీతి. అదేవిధంగా శ్రావణ శనివారాల్లో శని భగవానుడిని పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ నోము, సౌభాగ్య శనివారం నోము వంటివి చేపడతారు. ఇక శ్రావణ పంచమిని నాగల పంచమిగా పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ పాము పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేయడం తెలిసిందే. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని యథాశక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని కుంకుమార్చనలు, విశేష పూజలతో ఆరాధిస్తూనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని పేరు. ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనాలు కట్టడము సాంప్రదాయం. ఈ తిథి నాడే వేదాలను రక్షించేందుకు మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించాడట. వీటన్నిటితో పాటు శ్రావణ బహుళ అష్టమిని గోకులాష్టమిగా వ్యవహరిస్తూ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటాం. ఈ మాసంలో వచ్చే అమావాస్యను కులాల అమావాస్యగా వ్యవహరిస్తారు. కావున ఈ శ్రావణ మాసం అందరికీ శుభ ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.